తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి వారం దాటింది. సీఎం రేవంత్ పాలనలో దూసుకుపోతున్నారు. చాలా కొత్తగా పాత ప్రభుత్వం కంటే కూడా బెటర్గా రేవంత్ రెడ్డి పాలన చేస్తున్నారు. ఇటీవలే కొత్త ఎమ్మెల్యేలు అందరూ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత కొత్త స్పీకర్ను ఎన్నుకున్నారు. ఇప్పుడు తాజాగా అసెంబ్లీ సమావేశాలు కూడా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కేటీఆర్పై కొత్త మంత్రులు ఫైర్ అవుతున్నారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అవినీతిని బయటపెడుతున్నారు. తాజాగా కొత్త ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ధరణి విషయంలో కేటీఆర్పై ఫైర్ అయ్యారు. ధరణి మొత్తం తప్పుల తడాకే అని మండిపడ్డారు. ధరణికి సంబంధించి బీఆర్ఎస్ ప్రభుత్వం పాలసీ అంశాన్ని చేసినప్పుడు ఏమన్నారంటే ఇది సర్వరోగ నివారిణి అన్నారు. అన్ని రకాల భూములు సమస్యలను తీర్చిదిద్దుతామన్నారు. కానీ ధరణికి సంబంధించి ఎన్నో సమస్యలు వస్తున్నాయని భూమి యజమానులు వాపోతున్నారన్నారు. ధరణికి సంబంధించి చాలా సమస్యలు పరిష్కారం కాలేదు. దీనికి మార్గం లేదు. అధికారులు తప్పిదాలతో భూములు అమ్ముతున్న యజమానుల పోర్టల్లో నమోదు చేయబడిన వాటికి కొనుగోలు చేసిన వాళ్ళ పేర్లే లేవు. చాలా ఏళ్ల కింద కొనుగోలు సాగు చేసుకుంటున్న వాళ్ళ పేర్లు పోర్టల్లో కనిపించడం లేదు. ఈ సమస్యను ఎలా పరిష్కరిస్తారు? ధరణి ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత 4 లక్షల మంది రైతులకు హక్కు పత్రాలు లేవు. మీ సేవలో ఆ రైతులు దరఖాస్తు చేసుకున్నా ఇప్పటి వరకు అవి పెండింగ్లో ఉన్నాయి. ల్యాండ్ సీలింగ్ యాక్ట్లో భూములు పోయినా ఈరోజు కూడా ధరణి పోర్టల్లో వాళ్ళ పేర్లు కనిపిస్తున్నాయి. దీంతో సాగు చేసుకుంటున్న వాళ్లకు ఏం చేయాలో అర్థం కావడం లేదని మంత్రి అన్నారు. భూమి కనిపించక 4 రైతులు ఆత్మహత్య. ధరణిలో తమ భూములు కనిపించక 4 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇది కేవలం బయటికి వచ్చినయే. వెలుగులోకి రాని ఆత్మహత్యలు, విషాదాలు చాలా ఉన్నాయని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. భూములు అమ్మిన పాత రైతుల పేరు మీద కొత్త పాస్బుక్స్ జారీ అయ్యాయి. దీని ఆధారంగా చేసుకొని తిరిగి వేరే వాళ్లకు అమ్మేస్తున్నారు. ఇలాంటి తప్పుల తడాకా ఉన్న ధరణి పోర్టల్ మనకు అవసరమా అని మంత్రి మండిపడ్డారు. Please subscribe Pragna Media. Please like, share, subscribe to Pragna Media. Pragna Media, please do like, share and subscribe. Please subscribe to Pragna Media. Please like, share and comment if you like the video. Pragna Media.